అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ సమీరా రెడ్డి. నవంబర్ 13న వరల్డ్ కైండ్‌నెస్ దినోత్సవం. కైండ్‌నెస్ అంటే దయాగుణం కలిగి ఉండడం. దయాగుణం కలిగి ఉండడం వల్ల మనం కొంచెం అప్‌లిఫ్ట్ అవుతాం. ఇతరులకి ఏ విధంగా మనం సహాయపడగలమో చూడాలి. మాట సహాయం కావచ్చు, లేదా ఏదైనా చేత సహాయం కావచ్చు. అంటే ఇతరుల పట్ల కేవలం సహాయ గుణమే కాకుండా ఈ దయాగుణం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అంటే మన మనస్సులో కూడా ఇతరుల పట్ల ఒక మంచి భావన కలిగి ఉండడం. మనం ఎప్పుడైతే మాట్లాడతామో కైండ్ వర్డ్స్ అంటాం కదా, మనము మంచి మాటలు మాట్లాడడం. అదే విధంగా మన చేతలు కూడా అదే విధంగా కైండ్ యాక్షన్స్గా ఉండగలగాలి. ఈ విధంగా మనం ఇతరులకి మేలు చేసినట్టు అవుతాం. అప్పుడు మన లోపల దయాగుణం ఏదైతే ఆల్రెడీ ఉంటుందో అది ఇంకా పెరుగుతుంది. సో నిజానికి మనకొక స్వభావం ఉంది. ఆ స్వభావంలో మంచి గుణాలు, దైవీ సంపత్తులు అని అంటారు. అంటే దైవ గుణాలు. వాటిలలో దయాగుణం కూడా ఒకటి. కానీ రోజులు మారుతున్నాయి, జనరేషన్స్ మారుతున్నాయి. సో చాలా మార్పుల వల్ల మనలోని దయాగుణం మనకు కనిపించకుండా పోతుంది. ఒక్కొక్కసారి దయాగుణం ఉన్నప్పటికీ ఎగ్జిబిషన్ కోసం, అంటే షో పుటప్ కోసము, ఇతరులకి చూపించడం కోసం చేస్తున్నాం. అలా కాకుండా మనస్సు లోపల నుండి, మీ హృదయంలో నుండి కనుక ఈ దయాగుణాన్ని మీరు రాణిస్తే అది చక్కగా చిగురించి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తుంది. సో ఇందాక మనం అనుకున్నట్టుగా మనస, వాచ, కర్మణ 3 విధాలుగా కూడా మనం దీన్ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. అయితే మన కుటుంబంలో మనం కలిసి చేయొచ్చు. ఎందుకంటే కమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని మనం ఒక్కరం చేసినప్పుడు ఎంత ఇంపాక్ట్ ఉంటుందో 10 మంది కలిసి చేస్తే ఇంకా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో మన ఫ్యామిలీ అందరూ, మన కుటుంబ సభ్యులు అందరం కలిసి చేశామనుకోండి ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో మీ ఫ్రెండ్ సర్కిల్‌లో మీ ఫ్రెండ్స్‌తో కూడా చేయొచ్చు. లేదా మీరు పని చేస్తున్న చోట కూడా చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాల క్రితం వరదలతో చాలా మంది కూడా ఇళ్ళన్నీ మునిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. సో అలాంటప్పుడు మైత్రి యోగ ప్రకృతి చికిత్సా కేంద్రం తరఫు నుండి మేము డబ్బులు కలెక్ట్ చేశాము. సో మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, మా యోగ సాధకులు ఎవరైతే ఉన్నారో, మా దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చే వారందరూ కూడా ఇక్కడ ఆఫ్‌లైన్‌లో వచ్చేవారు. అదే విధంగా మన ఇండియాలో వేరే దేశాలలో ఉండే ఆన్‌లైన్ పార్టిసిపెంట్స్ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. సో దాదాపు 2,00,000తో మేము ఇతరులకు సహాయం చేయగలిగాం. 2 ఊర్లకి కావాల్సిన వాళ్ళకి మినిమం సరుకులు ఏవైతే ఉన్నాయో అన్ని కుటుంబాలకు ఇవ్వగలిగాం. సో ఈ విధంగా మనం కమ్యూనిటీతో కలిసి, అంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మనం ఏదైతే సహాయం చేయాలని అనుకుంటున్నామో అది ఎన్హాన్స్ అవుతుంది. బికాస్ నేను ఒక ₹100 మాత్రమే ఇవ్వగలను అని అనుకుంటే అలాంటి 10 మంది కలిస్తే, 20 మంది కలిస్తే మనం ఎంతైనా ఇవ్వగలం. ఆ విధంగా మనం ఇతరుల పట్ల దయాగుణం కలిగి ఉండాలి. దీనివల్ల మన సంబంధాలు మెరుగవుతాయి. కేవలం మనతో మన సంబంధమే కాకుండా మన కుటుంబ సభ్యులతో, మన ఫ్రెండ్ సర్కిల్‌లో, మన వర్క్ ప్లేస్‌లో, మన ఎంటైర్ సొసైటీలో, సమాజంలో అందరి సంబంధాలు కూడా చక్కగా దృఢంగా మంచిగా అవుతాయి. ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళమే ఉంటున్నాము. అందరూ కలిసి అన్నట్టుగా ఉండట్లేదు. సో ఈ దయాగుణం అనేది మనందరినీ దగ్గరికి తీసుకొస్తుంది. ఇట్ బ్రింగ్స్ అస్ టుగెదర్. అయితే ప్రకృతి వైద్య నిపుణురాలిగా, నేచురోపతి యోగా ఎక్స్‌పర్ట్‌గా నేనేం చెప్తాను అంటే, మీలోని వ్యాధిని కూడా ఇది నయం చేస్తుంది ఒక డాక్టర్ లాగా. అదే కాకుండా మీకు వచ్చిన జబ్బుకి ఒక మెడిసిన్ లాగా, ఒక ఔషధం లాగా పనిచేస్తుంది. అవును. మీరెప్పుడైతే దయాగుణం కలిగి ఉంటారో, ఆటోమేటికల్లీ మీ శరీరంలో ఇమ్యూనిటీ ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటారా? ఎప్పుడైతే దయాగుణం పెరుగుతుందో, మీ లోపల ఉన్న స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి. స్ట్రెస్ హార్మోన్స్ తగ్గడం అంటే ఏంటి? స్ట్రెస్ వల్ల వచ్చే ఏవైతే ఇబ్బందులు ఉంటాయో, అంటే సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని వేటినైతే అంటామో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి, రివర్స్ అయిపోతాయి. సో అప్పుడేమవుతుంది, ఆటోమేటికల్లీ హీలింగ్ ఎన్హాన్స్ అవుతుంది. అంటే మీ శరీరంలో ఆటోమేటికల్లీ మిమ్మల్ని మీరు నయం చేసుకునే, మీకున్న వ్యాధులను నయం చేసుకునే గుణం ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో అది పెరుగుతుంది. దానివల్ల ఓవరాల్ వెల్ బీయింగ్ మీకు పెరుగుతుంది. సో నేచురోపతి మెడిసిన్‌లో భాగంగానే మేము యోగా అందరికీ చెప్తున్నప్పుడు, యోగాలో మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటి? అహింస అని చెప్తాం. అహింస అంటే కేవలం ఇతరులను చంపడము, లేదంటే ఇతర జంతువులను చంపడం అనే కాదు.
ప్రతి ఒక్క జీవి పట్ల, అంటే మనం మనుషులం, మనము మనతో ప్లస్ ఈ భూమి పైన ఉన్న ఇతర ప్రాణులన్నిటితో కూడా దయాగుణం కలిగి ఉండాలి. అదే నాన్ వయలెన్స్ అంటే. సో ఎప్పుడైతే ఈ దయాగుణం కలిగి ఉంటామో ఆటోమేటికలీ మన శరీరంలో హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి, మన శరీరంలో హీలింగ్ యాక్సలరేట్ అవుతుంది, మనం ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఆరోగ్యంగా అవుతాము, మనకున్న వ్యాధులు కూడా కంప్లీట్ గా నయం అవుతాయి. రెగ్యులర్ గా మీరు యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళైతే మంచిది. లేదంటే కొత్త వాళ్ళైతే యోగాసనాలు నేర్చుకోండి. మా ఆన్‌లైన్ క్లాసెస్‌లో, ఆఫ్‌లైన్ క్లాసెస్‌లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆసనాలు చేయడం వల్ల, ప్రాణాయామము, ధ్యానము చేయడం వల్ల మన శరీరంలో ఒక రకమైన స్వాంతన కలుగుతుంది. అదే కాకుండా మన మనస్సు ప్రశాంతంగా అవుతుంది. ఎప్పుడైతే మన మనస్సు పీస్‌ఫుల్‌గా అవుతుందో, ప్రశాంతంగా అవుతుందో ఆటోమేటికల్లీ ఈ ప్రశాంతత మనలోని దయాగుణాన్ని పెంపొందిస్తుంది. ఎప్పుడైతే మనలోని దయాగుణం పెరుగుతుందో మళ్ళీ మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది సైకిల్ అన్నమాట. ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది ఒక భాగం అయిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళకు ప్రతిదానికి స్ట్రెస్ అని, టెన్షన్ అని, యాంగ్జైటీ అని మాటలు బాగా మాట్లాడుతున్నారు. అలా ఏమి ఉండకూడదు అంటే ఈ దయాగుణాన్ని మీరు పెంపొందించుకోండి. దీనివల్ల మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు. మరి శరీరంలో ఇన్ని మార్పులు జరుగుతున్నప్పుడు మనం ఎందుకు ఈ దయాగుణాన్ని అవలంబించుకోవద్దు? మరి ఇదేదో కొత్తగా మనం తెచ్చుకొని పెట్టుకునేది కాదు. ఇది మనిషిగా పుట్టినందుకు మన స్వభావం. మన స్వభావాన్ని మనం తిరిగి జాగృత పరుస్తున్నాం అంతే. సో ఈ సందర్భంగా మీ అందరినీ నేను దయాగుణాన్ని ఒక అలవాటుగా మార్చుకోమని చెప్తున్నాను. అంటే మేక్ కైండ్‌నెస్ యాస్ ఎ హ్యాబిట్. సో దట్ అది మన లైఫ్ స్టైల్‌గా, మన జీవన శైలిగా మారిపోతుంది. అప్పుడు ఒక కుటుంబం అందంగా ఉండడమే కాకుండా, మన సంబంధాలు చక్కగా నరిషింగ్ రిలేషన్‌షిప్స్ ఉండడమే కాకుండా, సమాజం అంతా కూడా ఆనందంగా, చక్కటి సత్సంబంధాలు కలిగి ఉండొచ్చు. సో మరి ఆరోగ్యకరమైన సమాజానికి బాటలు వేయడానికి ఇంకా ఎందుకు ఆలోచిస్తారు? సో గో అహెడ్ అండ్ మేక్ కైండ్‌నెస్ ఎ హ్యాబిట్. థాంక్ యూ సో మచ్.